హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి టోటల్గా 15 డిఫరెంట్ వెరీ లేటెస్ట్గా అయితే కనుక మనకి లాంచ్ చేసినటువంటి జ్యువెలరీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చానండి. ఫిదా అయిపోతారు అంతే నిజంగా ఈ కలెక్షన్స్ చూస్తే, అంత చక్కగా అయితే కనుక ఉన్నాయి. ఇందులో టోటల్గా మంచి నెక్ సెట్స్ అండ్ చాలా ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్. యాక్చువల్గా ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్ కూడా నేను మీషోలో తీసుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. వన్ బై వన్గా అయితే కనుక కలెక్షన్స్ అన్నిటినీ కూడా క్లోజప్ లుక్లో చూస్తూ మాట్లాడుకుందాం. ఇంకా కూడా పేజ్ ఫాలో అవ్వకపోతే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ డైలీ నేను మీకు ఇస్తూనే ఉంటాను కాబట్టి తప్పకుండా మీ షాపింగ్ రిలేటెడ్గా ఇలాంటి మంచి కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్తో అయితే కనుక మన వీడియో స్టార్ట్ చేయబోతున్నామండి. ఇది చుట్టులాగా వచ్చేస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే కనుక చైన్ వచ్చింది. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి బుట్ట జ్యువెలరీ ఇట్లా చుట్టుతో వచ్చి, ఆ చుట్టులో మనకి ముందు వైపున కనపడేది చక్క పూసలు, పింక్ కలర్ స్టోన్స్తో అయితే కనుక బాగా హైలైట్ అవుతున్నాయి. సేమ్ గోల్డ్ పాలిష్ రిప్లికాలో అయితే కనుక వచ్చినటువంటి ఈ డిజైన్ చాలా చాలా బాగుందండి. దీంట్లో మనకి 2 వెరైటీస్ చూపిస్తాను. సో ఒకటి లోటస్ తీసుకున్నాను, ఇంకోటి ఇట్లాగా బుట్టా స్టైల్ అయితే కనుక తీసుకున్నాను. లైక్ ఇక్కడ మనకి డిఫరెంట్గా వచ్చిందనమాట, అది రౌండ్ జోడు లాగా ఇది. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది లోటస్ అండి. అది కొంచెం మనకి డిఫరెంట్ ఏంటి అంటే కనుక మనకి మిడిల్లో లోటస్ వచ్చింది దీనికి, అదేమో కొంచెం జోడు టైప్ వచ్చింది. మిగిలిందంతా కూడా పాలిష్, ఫినిషింగ్, క్వాలిటీ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. నాకు రెండూ నచ్చినాయి కాబట్టి రెండూ తీసుకున్నాను. రెండుని కూడా మీకు షేర్ చేశాను. మీకు మీ చాయిస్తో మీ ఫేస్కి ఏది సూట్ అవుతుంది అనుకుంటే మీరు దాన్ని పిక్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఈ ఇయర్ రింగ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్ ఎవరికి బాగో చెప్పండి అండి. అసలు నెక్కి ఏమి లేకపోయినా కానీ ఓన్లీ ఇయర్ రింగ్స్తో హైలైట్ అవ్వాలనుకున్న మన డ్రెస్ కానీ ఫేస్ కానీ ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవాళ నేను చూపించేవన్నీ కూడా ఇయర్ రింగ్స్కి పుష్ బ్యాకే వచ్చాయండి. అన్నీ క్వాలిటీ బాగున్నవి, మీకు తప్పకుండా నచ్చేవి, సూట్ అయ్యేవి, లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. చాలా బాగుంది అసలు క్వాలిటీ. ఈ ప్రజెంట్ ట్రెండింగ్ డిజైన్ అండి. ఇదైతే కనుక స్టెప్ వైజ్గా 3 లేయర్గా ఒక్కడ పెట్టుకుంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. సో మీరు డార్క్ కలర్ శారీస్ని హైలైట్ చేయాలనుకున్న, స్టోన్ రిలేటెడ్ అంటే లైక్ డైమండ్ రిప్లికా జరీ వర్క్ వచ్చినటువంటి శారీస్ ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఇలాంటి వాటితోని మీకు మ్యాచింగ్ లాగా జ్యువెలరీని సెట్ చేసుకోవాలనుకున్నా, అలాగే స్టోన్ వర్క్ ఫ్యాన్సీగా వస్తాయి కదా కాక్టైల్ పార్టీస్, ఫ్యాన్సీ శారీస్లో, అలాంటి వాటికి కూడా ఈ పర్టికులర్ సెట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ బ్రైడల్ లైక్ ఫెస్టివల్ టైప్ ఆఫ్ సీజన్ కాబట్టి గృహప్రవేశాలు, రకరకాల ఫంక్షన్లు సమ్మర్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటికి మీరు పెట్టుకోవడానికి అయితే కనుక ఇది చాలా బాగుంటుందని తీసుకున్నాను. ఇది ఏ ఫంక్షన్స్కైనా, ఫెస్టివల్స్కైనా, దేనికైనా కానీ చాలా బాగుంటుంది. అండ్ ఏ డ్రెస్, శారీ, లంగావోణి దేనికైనా కానీ ఇది సూట్ అవుతుంది. హైలీ రికమెండెడ్. విత్ ఇయర్ రింగ్స్తో మీకు కంప్లీట్ లుక్ ఇచ్చాను. నెక్స్ట్ అండి, స్టోన్ రిలేటెడ్గా అయితే కనుక ఇది కూడా డబుల్ స్టెప్ నెక్ వరకు వచ్చేటటువంటి జ్యువెలరీ కావాలనుకుంటే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. నెక్స్ట్ లెవెల్ ఉంది క్వాలిటీ మాత్రం. ఇంతకుముందు చూపించిన దానికి కూడా బాక్స్లో సపరేట్గా మనకి థ్రెడ్ ఇచ్చారు, దీనికి కూడా సపరేట్గా థ్రెడ్ ఇచ్చారండి. సో థ్రెడ్డే కాబట్టి నేను నార్మల్గా చూపించట్లేదు, మీకు సెట్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను. విత్ ఇయర్ రింగ్స్తో ప్రీమియంకే ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చిన ఈ సెట్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిందే. అంత చక్కగా అయితే కనుక ఉంది. సూపర్గా అంటే సూపర్గా ఉందండి. కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్. నాకు రెడ్ నచ్చి తీసుకున్నాను, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కంటే స్టైల్ లాగా వచ్చి కింద పెండెంట్ సైడ్లో అయితే కనుక ఇట్లా మనకి డిజైన్ అయితే కనుక వచ్చిందండి. మనకి థ్రెడ్ అయితే కనుక ఆల్రెడీ దానికే అటాచ్ అయిపోయి వచ్చేసింది. ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి జ్యువెలరీ. సో అందుకోసం అయితే కనుక తెప్పించాను. కొత్తగా వచ్చింది, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది మార్కెట్లో, ఇన్స్టాగ్రామ్లో మెయిన్గా డిఫరెంట్ షాప్స్లో జ్యువెలరీ సేల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేజెస్లో కూడా ఇది నేను చాలాసార్లు చూశాను. సో ట్రెండ్ ఉంది కాబట్టి మీ వరకు షేర్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఫ్యాన్సీగా ఈ సెట్ ఎంత బాగుందండి. క్లాస్కే క్లాస్ అన్నట్టుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ కలర్స్, ఆ స్టోన్ వల్ల ఏంటంటే మనకి నెక్కి చక్కగా చౌకర్లాగా మంచి కూర్చుంటుంది. అండ్ ఏ కలర్ మీరు శారీ వేసుకున్నా, ఏ కలర్ లంగా ఓణికైనా కానీ దీంట్లో ఆల్ కలర్స్ మనకి మ్యాక్స్ లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్తో వచ్చింది కాబట్టి ఈ సెట్ అసలు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు దేనికైనా చక్క పెట్టుకోవడానికి బాగుంటుంది. యంగ్స్టర్స్ దగ్గర నుంచి ఎవరికైనా ఈ సెట్ నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే గ్యారంటీగా ఇస్తుందండి. డెఫినెట్గా తీసుకోండి. నేను ఎన్నైతే లింక్స్ ఉంటాయో అన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ కూడా చూద్దాం.
సో కొంతమందికి ఏంటంటే స్టోన్ రిలేటెడ్గా కావాలనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇది బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలకు కూడా బాగానే ఉంటుంది. సో బెటర్ సేఫ్ సైడ్, గోల్డ్ పెట్టకపోవటం ఈ రోజుల్లో. సో అలాంటి వాళ్ళకైతే కనుక మీకు నెక్ వరకు ఉండేలాగా స్టోన్స్ బీడ్స్ లాగా అలాంటి సెట్ కోసం చూస్తుంటే ఇది పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ లైక్ పెండెంట్ మనకి ఎలా అయితే హైలైట్ అవుతుందో, ఇయర్ రింగ్స్ కూడా మీరు సపరేట్గా కూడా పెట్టుకోవచ్చండి. అంత చక్కగా అయితే కనుక పెద్దగా అనిపించాయి నాకు. సో ఇది కూడా మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్తో వచ్చింది, పెండెంట్ అంత పెద్దగా చక్కగా ఇయర్ రింగ్స్తో వచ్చింది. సో ఇలాంటి క్యాటలాగ్ ఏమన్నా మీకు నచ్చుతుంది జ్యువెలరీలో అనుకుంటే కనుక మీరు ఇలాగో ట్రై చేయొచ్చు. మన ఫాలోవర్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్తో నచ్చుతాయి కాబట్టి ఇన్ని వెరైటీస్ని షేర్ చేస్తున్నాను. బొట్టుమాల అండి. బొట్టుమాలలో కూడా చక్క ప్రీమియం క్వాలిటీలో అయితే కనుక వచ్చింది. మనకి బ్యాక్ సైడ్ చైన్తో వచ్చింది. బొట్టుమాల ఇయర్ రింగ్స్ వచ్చాయి అదే ప్యాటర్న్లోని. ఆ స్టోన్ వర్క్ కూడా మీరు చూడవచ్చు. మెరూనిష్ దాంట్లో అయితే కనుక వచ్చి మంచి షైన్గా అయితే కనుక వచ్చాయి. అండ్ చాలా అంటే చాలా బాగుండింది. సో నాకైతే బాగా నచ్చింది క్వాలిటీ. బొట్టుమాల గురించి తెలియనిది ఏముందండి, అసలు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ ఐటమ్. సో గోల్డ్ రిప్లికా మంచి పాలిష్లో అయితే కనుక వచ్చింది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. బ్యాక్ సైడ్ కూడా మనకి జనరల్గా గోల్డ్లో చూస్తాం కదా, ఒక సన్న చైన్ లాగా అలా ఇచ్చారనమాట. ఇయర్ రింగ్తో వచ్చింది. ఇది కూడా స్టోన్ వర్క్ అండ్ మీకు ఇయర్ రింగ్స్తో కూడా సేమ్ మనకి ఎలా అయితే పెండెంట్ వచ్చిందో అలాగే వచ్చింది. షార్ట్ అండ్ లాంగ్ రెండు కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే కోంబో లాగా కూడా తీసుకోవచ్చు, లేదంటే నెక్ వరకు పెట్టి మీరు వేరే లాంగ్ కూడా ప్లాన్ చేయొచ్చు. సో అట్లా మల్టిప్లై లాగా కూడా మనం దీన్ని వేసుకోవచ్చు అని తీసుకున్నాను. ఇది కూడా ఒక డిఫరెంట్ ఐటమ్, కొత్తగా వచ్చిన ఐటమ్ అండి. అప్డేట్స్ అన్నీ మన లేటెస్ట్గానే ఉంటాయి. అందులో ఇది ఒక వన్ ఆఫ్ ద ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ జ్యువెలరీ సెట్. మన పేజ్ ఫాలో అయితే కనుక అండి ఇలాంటి కలెక్షన్స్ డైలీ అప్డేట్స్ ఉంటాయండి. ఇది అసలు సెట్ చూసారా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే, మీరు ఇక్కడ మామూలుగా నుదురు దగ్గర ఎగ్జాక్ట్ వర్డ్ ఐడియా రావట్లేదు, ఎక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. జ్యువెలరీ అయితే కనుక మనకి బ్రైడల్ అప్పుడు పెట్టుకుంటాం కదా అండి, అలా కూడా మీరు డెకర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్కి ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి చక్కగా పిల్లలకి, ఇంకా చిన్న పిల్లలు అయితే వడ్డాణంలా కూడా పెట్టుకోవచ్చు. సో చాలా క్యూట్గా వచ్చింది, ఫ్లెక్సిబుల్గా వచ్చింది. స్టోన్ ఏడీ వర్క్, పాలిష్ ఫినిషింగ్, అచ్చం గోల్డ్ని దింపేశారండి పాలిష్లో అయితే కనుక. మీకు బ్యాక్ సైడ్ పాలిష్ కూడా చూసుకోవచ్చు. క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అంతే. థ్రెడ్ వచ్చిందండి బ్యాక్ సైడ్, తప్పకుండా ట్రై చేయండి. హైలీ రికమెండెడ్. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక మాటలు మాట్లాడుకోవడం, నచ్చితే స్టాక్ అవుట్ అవ్వకముందు తీసేసుకోండి అంతే. నెక్స్ట్ అయితే కనుక అండి కొంచెం మిడ్ లెంత్ లాంటి సెట్స్ కావాలి అని అనుకుంటే కనుక దీన్ని ట్రై చేయొచ్చు. ఇది కూడా స్టోన్ వర్క్ చాలా బాగా వచ్చింది. మిడిల్లో మీకు లోటస్ ఐడియా ఉంది కదా అండి, ఆ లోటస్ ఆ పెండెంట్స్ లాంటివి వచ్చి దాని నుంచి అల్లికలాగా మనకైతే కనుక బీట్స్ వర్క్తో దీన్ని అల్లారనమాట. బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది, క్వాలిటీ బాగుంది. ఇయర్ రింగ్స్ వచ్చాయి. మిడ్ లెంత్ వరకు జ్యువెలరీగా స్టైల్ చేయాలనుకుంటే కనుక ఇది బాగుంటుంది. ఒకటి చాలండి యాక్చువల్గా, మంచిగా శారీస్ అది కట్టుకున్నప్పుడు చక్కగా కవర్ అయిపోద్ది అనమాట. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ. మీరు స్టోన్ వర్క్ లైక్ ఆ పాలిష్ ఫినిషింగ్ అంతా కూడా చూడొచ్చు. నేను ఇప్పటివరకు అయితే అన్ని లింక్స్ ఉన్నాయి కాబట్టి పెట్టానండి. యాక్చువల్గా కొన్ని లేకపోతే పక్కకు కూడా పెట్టా. యాక్చువల్గా 20 ప్లాన్ చేశాను. సో నేను వీడియో ఇచ్చే నాటికైతే ఉంటాయని అనుకుంటున్నానండి అన్నీ కూడా. ఏదైనా లేదు అంటే మీకు స్క్రీన్ షాట్లను చూపించేస్తాను అక్కడికి కింద అయిపోయినట్టుగా, దాన్ని బట్టి మీరు గమనించాలి. మామిడి పిందెల హారం అండి. మామిడి పిందెల హారం చాలా బాగుంటుంది. ఇది కూడా అయితే కనుక ఇప్పుడు నెక్ వరకు వచ్చేలాగా వస్తున్నాయి. దీనిలో కోంబోలు వస్తున్నాయి, సింగిల్ వస్తున్నాయి, పెండెంట్ వస్తున్నాయి, లక్ష్మీ కాసులతో వస్తున్నాయి, రకరకాల డిఫరెంట్ కాసుల పేరు వాటిలో అయితే కనుక మ్యాంగో కాసులు హారంతో అయితే కనుక ఇది వచ్చింది. అదే ప్యాటర్న్లో అయితే కనుక మనకి దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఒకవేళ మీ చాయిస్తో ఇలాగ నచ్చుతుందంటే మీరు ఇలాగ చూడొచ్చండి. సో చూద్దాం. యాక్చువల్గా నేను కొన్న తర్వాత స్టాక్ అవుట్ ఒకసారి అయిపోయింది, మళ్ళీ స్టాక్ వచ్చింది. సో స్టాక్ వచ్చింది కాబట్టి పెట్టాను. ఎందుకు అప్ అండ్ డౌన్స్ గేమ్ ఆడుతుంది. సో ఇప్పుడు చూడాలి ఉందో లేదా అని. నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ అండి, శివుడు పార్వతి సెట్లో ఇంతకుముందు వెరైటీస్ వచ్చాయి కదా, దాంట్లో లాంగ్, షార్ట్, సైడ్లో నందీశ్వరుడు అలా అయితే కనుక వచ్చినటువంటి ఈ సెట్ కూడా కొంచెం డిఫరెంట్గా, కొంచెం టెంపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. సో అలా మనకి ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి కళ్యాణం తాలూకు పెండెంట్ది కూడా మనం ఇచ్చాము. అలాగే లాంగ్ తర్వాత కూడా నేను ఇలాంటిది శివుడిది కూడా ఇచ్చానండి. శివుడు పార్వతి ఉన్న సెట్ కూడా. ఇది షార్ట్ కొత్తగా వస్తుంది మళ్ళీ. నేనైతే అసలు షార్ట్ ఇవ్వలేదని వెంటనే ఆర్డర్ పెట్టాను అనమాట. సో ఇవాళ టైం కుదిరింది కాబట్టి మన ఇంత మంచి డిఫరెంట్ కలెక్షన్స్తో అయితే కనుక మీకు దీన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. నెక్ సెట్ నెక్ వర్క్ వస్తుంది, బాగుంది. సో ఇదండి కలెక్షన్స్ అయితే కనుక నచ్చాయని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇక క్లోజప్ లుక్లో అయితే కనుక చూపించట్లేదు. నాది ఇయర్ రింగ్ 15 ఇయర్ రింగ్ అండి. సో ఇది కూడా చాలా బాగుంది, బట్ స్టాక్ అవుట్ చూపించింది. సో ఇదైతే నేను మీకు ఇవ్వలేను. ఏదైనా వచ్చిందనుకోండి
కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. సో మీరు అంటే లింక్తో పాటుగా పెడతాను. లేదు నాకు ఖచ్చితంగా కోడ్ కావాల్సిందే అంటే కనుక అడగండి, నేను ఆ పిక్స్ని మీకు స్క్రీన్ షాట్స్ డైరెక్ట్గా ఫోటో విత్ కోడ్ కనపడేలాగా పెడతాను. అలా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ మీషోలోనే తీసుకున్నాను అనమాట. ఇదండి మన వీడియో. అంతే కొంతమంది డౌట్ వస్తుంది, ఏదైనా బాగుంది ఒకవేళ లేదు అంటే కనుక ఇది మీషోలోనే తీసుకున్నారా అని. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, నేను ఖచ్చితంగా మీషోలోనే తీసుకున్నాను. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. టేక్ కేర్.